మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. ఈ రోజు ఇచ్చిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ కేసులో ఈ తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది. మన క్రైమ్ నెంబర్ 80/80/2023 ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏలూరు. ఇది 2023 సంవత్సరంలో విద్యానగర్లో ఒక యాసిడ్ కేసు మీ అందరికీ గుర్తుండుంటుంది. ఆ లేడీ మీద అతి దారుణంగా లవరు యాసిడ్ పోసి ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేసిన కేసు ఇది. 38 సంవత్సరాల అమ్మాయికి వివాహితామ. ఆమె కుమార్తెతోటి తల్లిదండ్రుల వద్ద నివాసం ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలతోటి కొంచెం సన్నిహిత్యం పెంచుకొని ఈ అమ్మాయి కొంచెము అడ్డంగా ఉంటుందన్న ఒక కారణంతో ఆ అమ్మాయి మీద ఇతను యాసిడ్ పోసి హతమార్చడానికి ట్రై చేశాడు. ఈ కేసులో ఈ బోడా నాగ సతీష్, ముద్దాయిలు A1, A3, బోడా నాగ సతీష్, బెహర్ మోహన్, ఈ బూడిద ఉషా కిరణ్, వీళ్ళందరికీ కూడా సెక్షన్ 302 కింద యావజ్జీవ శిక్ష ఒక్కొక్కరికి విధించడమైంది. అదే కాకుండా మళ్ళీ వాళ్ళకి చర్య అందరికీ కూడా 5,000 రూపాయల జరిమానా, మళ్ళీ A1, A2, A3 ఈ ముగ్గురు ముద్దాయిలకు కూడా మళ్ళీ ఈ గ్రీవియస్ హర్ట్ 326A సెక్షన్ కింద 10 సంవత్సరాలు మళ్ళీ కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఆ 326 సెక్షన్ కింద మళ్ళీ అందరికీ 25,000 రూపాయల జరిమానా కూడా విధించారు. వీళ్ళందరికీ సహకరించిన ఇంకొక ముద్ద A5 కొల్లా త్రివిక్రమరావు, ఇతనికి పాయిజన్స్ యాక్ట్ కింద 1,500 రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ చనిపోయిన మృతురాలి బంధువులకు 50,000 రూపాయలు పరిహారం కూడా కోర్టు ఆదేశించింది. A4, A6 వీళ్ళకి నిర్దోషులుగా వీళ్ళని ప్రకటించారు. ఈ కేసు మనకి ఫస్ట్ కన్విక్షన్ వచ్చినా కూడా దాని మీద చాలా ఫాస్ట్గా ఈ కేసులో ఒక కన్విక్షన్ రావడం జరిగింది ఫస్ట్ టైంలో. ఆ కన్విక్షన్ వచ్చినప్పటికీ మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేయడము, హైకోర్టులో పాత ట్రయల్లో కొన్ని చిన్న చిన్న క్లరికల్ ఇష్యూస్ని సాకుగా వాడుకొని ముద్దాయిలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి కొత్తగా మళ్ళీ ట్రయల్ కండక్ట్ చేయాలని వాళ్ళ హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఈ హైకోర్టు దానికి స్పందించి వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ ట్రయల్ కంటే ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అయితేనేమి, మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ టీమ్ అయితేనేమి ప్రతి చిన్న మిస్టేక్ కూడా పోకుండా ప్రతిదీ జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకొని ఈ కేసులో మళ్ళీ తీర్పు తెప్పించుకొని కన్విక్షన్ రప్పించగలిగారు. దీని ద్వారా 2 సార్లు ట్రయల్ జరిగిన కేసులో కూడా మళ్ళీ కన్విక్షన్ రావడం అనేది పోలీసు ఆ కేసులో రాబట్టిన ఆధారాలు కావచ్చు, ఆ కేసులో మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ప్రతిభ కావచ్చు, మన ప్రాసిక్యూషన్ టీం కావచ్చు, వీళ్ళందరి ద్వారా న్యాయం అనేది అక్యూజ్డ్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి మసిపూసి మారేడుకాయ చేసినా కూడా ఖచ్చితంగా నిజాన్ని వెలికి తీస్తారు. వెలికి తీయడం కాకుండా దాన్ని కోర్టులో కూడా ప్రూవ్ చేసి శిక్ష పడేంత వరకు వదిలిపెట్టారని ఇంకొకసారి ఈ కేసు తోటి ప్రూవ్ అయింది. ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఈ ఒక్క కేసే కాకుండా మీరు చూసుకుంటే అంకంరావు కేసు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయిన కేసులో కూడా అతనికి డబుల్ లైఫ్ కన్విక్షన్ వచ్చేటట్లు చేయగలిగాము. మనము ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టిన దగ్గర నుంచి మనం డేటా కానీ ఒకసారి కంపేర్ చేసుకుంటే ఈ కన్విక్షన్ నెంబర్ ఆఫ్ కేసెస్లో 121% ఇంక్రీజ్ ఉంది. పాత పీరియడ్కి ఈ పీరియడ్కి మనం చూస్తే అంతకుముందు మనకి 14 కేసెస్లో ఈ పెద్ద పెద్ద కన్విక్షన్స్ వచ్చాయి. 5,000 అండ్ అబవ్ మనకి
14 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది అంతకుముందు. ఇప్పుడు ఆ కేసుల సంఖ్య 31 కేసుల్లో మనకి 5 సంవత్సరాల కంటే ఎక్కువ కన్విక్షన్ వచ్చింది. దాంట్లో ముఖ్యంగా మన లైఫ్ ఇంప్రిజన్మెంట్ 17 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ మనకు వచ్చింది. 20 ఏళ్ళు రిగరస్ ఇంప్రిజన్మెంట్ 3 కేసుల్లో, 10 ఏళ్ళ శిక్ష 7 కేసుల్లో, 7 ఏళ్ళ శిక్ష 2 కేసుల్లో, 5 ఏళ్ళ శిక్ష 2 కేసుల్లో వచ్చింది. నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ కన్విక్టెడ్ కూడా మనకి 38 పెరిగారు. ఈ డీటెయిల్స్ కూడా మనకి కన్విక్షన్లో కూడా 105% పెరిగింది. సో ఈ సిఎంఎస్ టీమ్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కేసులో ముందుగా ఐజీ గారికి మళ్ళీ ఎస్పీ గారికి స్పెషల్ ఇంట్రెస్ట్ పే చేసి ప్రతి డే టు డే అప్డేట్స్ వాళ్ళు ఫాలో అవుతూ మాకు చాలా వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. అందువల్ల ఈ కన్విక్షన్ మేము తీసుకురాగలిగాము. అట్ ద సేమ్ టైం ఈ కేసు ట్రయల్ అప్పుడు కూడా సుబ్బారావు గారు ప్రతి ఒక్క విట్నెస్ని కూడా బ్రీఫ్ చేసి కోర్టుకి మాకు ప్రజెంట్ చేసేవారు. అదే టైంలో కోర్టులో పనిచేస్తున్న మన లైజన్ ఆఫీసర్స్ కానీ అందరూ, అంటే వాళ్ళ నేమ్స్ కూడా మీకు రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ చాలా కష్టపడారు ఈ కేసు కన్విక్షన్ రావడానికి. డిఎస్పీ గారు ఈ శ్రీనివాసులు ఈ కేసులో డిఎస్పీ గారు, సిఐ గారేమో ఇంద్ర శ్రీనివాసరావు గారు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఎఫ్ఐఆర్ వీళ్ళిద్దరూ చేశారండి. నెక్స్ట్ మన సుబ్బారావు గారు సిఐ గారు మానిటరింగ్ కమిటీ అండి మీరు సార్, ఆయన మాత్రం ప్రతిరోజు అసలు ప్రతి విట్నెస్ని కూడా ఆయన ఆఫీస్లో బ్రీఫ్ చేసి మరలా కోర్టుకు తీసుకొచ్చి నా దగ్గర ప్రజెంట్ చేసేవారు. అదే ఆ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీను గారు, కోర్టు కానిస్టేబుల్స్ భాస్కర్ రావు గారు, మళ్ళీ నాయుడు, కోర్టు లైజన్ ఆఫీసర్ మోహన్ గారు అండ్ రవికుమారు, రుక్మందరావు గారు, వీళ్ళంతా కూడా మాకు చాలా అసలు హెల్పింగ్గా ఉన్నారండి కేసు బిగిన్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు. అట్ ద సేమ్ టైం మేము ప్రవేశపెట్టిన ఆ సాక్ష్యాలు, డాక్యుమెంట్స్, మెడికల్ రిపోర్టు, కాల్ డాటా ఇవన్నీ కూడా మాకు ఎంతో హెల్ప్ అయినాయి ఈ కేసుకి. మన హానరబుల్ జడ్జి గారు ఎస్ఎస్టీ కోర్టు ప్రత్యేకంగా ఉన్న జడ్జి గారు ఈ కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించి దీంట్లో శిక్ష వేయటం జరిగింది వాళ్ళ ముగ్గురికి, A1 to A3కి. అదే టైంలో ఇది డినోవా ట్రయల్ అనమాట. దీన్ని డినోవా ట్రయల్ అంటారు. అంటే ఫస్ట్ టైం కన్విక్షన్ పడింది, వాళ్ళు చిన్న చిన్న రీజన్స్ చూపించి హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ ట్రయల్ కండక్ట్ చేయమన్నారు. దాన్ని డినోవా ట్రయల్ అంటారు. మేము ఈ డినోవా ట్రయల్లో కూడా సక్సెస్ఫుల్గా మేము చేసి ఈ కన్విక్షన్ తీసుకురాగలిగాము. ఇది అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. ఇందులో 302 మర్డర్ కేసుకి లైఫ్ వేశారు, 120B క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ దానికి కూడా లైఫ్ వేశారు, 326 ఏకేమో 10 years ఇంప్రిజన్మెంట్ వేశారు. దానికి 25,000 ఫైన్ కూడా పడింది ముగ్గురికి, A1 to A3. అలాగే అట్ ద సేమ్ టైం A51 వచ్చి ఆయన యాసిడ్ అమ్మిన అతనికేమో ఫైన్ 1,500 rupees ఫైన్ పడింది. ఈ కేసులో నాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 phase కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.